ఇంకా వాళ్ళు డబ్బులున్న వాళ్లకు ఒక విధంగా పార్టీకి సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళని పక్కకు పడేసిండ్రు. గతంలో ఎంతో మందిని తెలంగాణ మేం సాధించినమంటారు 1200 కుటుంబాలు ఇలా వాళ్ళ ఉసూరు దాక్తా అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడుతుంటే నీకేం పని రాబాయి, హీరోయిన్లతో నీకేం పని అంటే నువ్వేం తెలుసుకున్నావు మెసేజ్? ఇదేంది రాజుల కాలమా? నువ్వు రా అంటే రా వస్తందుకు, పోమ్మంటే పోతందుకు. అంటే వాళ్ళ ఇప్పుడు మన లైఫ్ మనకు అంటే లేదా, స్వేచ్ఛ లేదా, ఫ్రీడమ్ లేదా? ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా శివధర్ రెడ్డి గారిని మరొకసారి రివ్యూ చేసి ఎవరైతే గతంలో వాళ్ళు చెప్పిన పనులు ఇల్లీగల్ గా ఎంతో మందిని అరెస్ట్ చేసినో మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి, దయచేసి వాళ్ళని విత్డ్రా చేయాలి. ఒక్కొక్కరు ఎంజాయ్ చేసిండ్రు అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళకే పదవులు, మళ్ళీ వాళ్ళకే పోస్టింగ్స్. అంటే మీకు కావాలని ఉండకుండొచ్చు, కానీ మీరు చెయ్యాలా, చేయకపోతే ఎట్లా? ఎవరు నమ్మరు మనం. ఇలా కాంగ్రెస్ అనేది మంచి మెసేజ్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే, పివి నరసింహారావు గారు ఎందుకు అవుతుండే, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అవుతుండే, సోనియా గాంధీ గారు